Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the daily usage adjective phrases. See the words here. ఈ phrases ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, అందరి ఇష్టానుసారంగా. అందరి ఇష్టానుసారంగా అంటే విత్ వన్ వాయిస్. ఈ phrase ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని ప్రతిపాదన అందరి ఇష్టానుసారంగా ఆమోదించబడింది. అతని ప్రతిపాదన అందరి ఇష్టానుసారంగా ఆమోదించబడింది. దీనిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హిజ్ ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ విత్ వన్ వాయిస్. హిజ్ ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ విత్ వన్ వాయిస్. సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. అందరి ఇష్టానుసారంగా అతడు ఎన్నుకోబడ్డాడు. అందరి ఇష్టానుసారంగా అతడు ఎన్నుకోబడ్డాడు. దీనిని ఇంగ్లీష్ లో మనం హీ వాజ్ చోజన్ విత్ వన్ వాయిస్. హీ వాజ్ చోజన్ విత్ వన్ వాయిస్. నెక్స్ట్ వన్, కష్టంలో అంటే ఇన్ హాట్ వాటర్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కష్టంలో ఉన్నాను ఎందుకంటే నా సర్టిఫికేట్ నేను మర్చిపోయాను. నేను కష్టంలో ఉన్నాను ఎందుకంటే నా సర్టిఫికేట్ నేను మర్చిపోయాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఇన్ హాట్ వాటర్ బికాజ్ ఐ ఫర్గెట్ మై సర్టిఫికేట్. ఐ యామ్ ఇన్ హాట్ వాటర్ బికాజ్ ఐ ఫర్గెట్ మై సర్టిఫికేట్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. నేను కష్టాల్లో ఉన్నాను ఎందుకంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. నేను కష్టాల్లో ఉన్నాను ఎందుకంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. దీనిని ఇంగ్లీష్ లో మనం ఎలా చెప్పాలంటే I am in hot water because I am constructing the house. I am in hot water because I am constructing the house. Next one, శీఘ్రంగా అంటే వేగంగా అని అర్థం. అంటే లైక్ వైల్డ్ ఫైర్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పుకార్లు శీఘ్రంగా వ్యాపిస్తాయి. దీనిని ఇంగ్లీష్ లో మనం ఎలా చెప్పాలంటే రూమర్స్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఆ వార్త శీఘ్రంగా వ్యాపించింది. అంటే ద న్యూస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. నెక్స్ట్ వన్, త్వరలో జరగబోయే ఏదైనా పని అంటే ఆన్ ద కార్డ్స్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే నౌ ద ఎలక్షన్స్ ఆర్ ఆన్ ద కార్డ్స్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పోటీ పరీక్షలు వస్తున్నాయి లేదా సమీపిస్తున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షలు వస్తున్నాయి లేదా సమీపిస్తున్నాయి అంటే నౌ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఆన్ ద కార్డ్స్. నెక్స్ట్ వన్, ఆనందంగా స్వాగతం పలుకు అంటే విత్ ఓపెన్ ఆర్మ్స్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా స్నేహితుడు నన్ను ఆనందంగా స్వాగతం పలికాడు. అంటే మై ఫ్రెండ్ వెల్కమ్డ్ మీ విత్ ఓపెన్ ఆర్మ్స్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. అతడు తన ఇంటికి భోజనానికి రమ్మని వాళ్ళని ఆనందంగా స్వాగతం పలికాడు. దీనిని ఇంగ్లీష్ లో మనం హీ వెల్కమ్డ్ దెమ్ టు హిజ్ హోమ్ ఫర్ లంచ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. నెక్స్ట్ వన్, చీకటిలో అంటే ఇన్ ద డార్క్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చీకటిలో ఇంటికి వెళ్ళాలని అనుకోవట్లేదు. అంటే ఐ డోంట్ వాంట్ టు గో హోమ్ ఇన్ ద డార్క్. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. చీకటిలో పిల్లి పాలు తాగింది. అంటే ద క్యాట్ డ్రాంక్
milk in the dark. The cat drank milk in the dark. Next one, మొదటి చూపులో. మొదటి చూపులో అంటే ఎట్ ద ఫస్ట్ సైట్. ఎట్ ద ఫస్ట్ సైట్ ఈ ఫ్రేజ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదటిసారి చూసినప్పుడు ఈ పెయింటింగ్ ని అభినందించలేరు. మీరు మొదటిసారి చూసినప్పుడు ఈ పెయింటింగ్ ని అభినందించలేరు అంటే యూ కెనాట్ అప్రిషియేట్ దిస్ పెయింటింగ్ ఎట్ ద ఫస్ట్ సైట్. యూ కెనాట్ అప్రిషియేట్ దిస్ పెయింటింగ్ ఎట్ ద ఫస్ట్ సైట్. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. మొదటిసారి చూసినప్పుడు ఎవరినైనా లేదా ఒకరిని అంచనా వేయవద్దు. మొదటిసారి చూసినప్పుడు ఎవరినైనా లేదా ఒకరిని అంచనా వేయవద్దు అంటే డోంట్ జడ్జ్ ఎనీవన్ ఆర్ సమ్వన్ ఎట్ ద ఫస్ట్ సైట్. నెక్స్ట్ వన్, ఈ రోజు వరకు. ఈ రోజు వరకు అంటే అప్ టు డేట్. అప్ టు డేట్ ఈ ఫ్రేజ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు వరకు లేదా ఇప్పటి వరకు మీరు చేసిన పనికి స్టేటస్ ఇవ్వండి. ఈ రోజు వరకు లేదా ఇప్పటి వరకు మీరు చేసిన పనికి స్టేటస్ ఇవ్వండి అంటే గివ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ వర్క్ అప్ టు డేట్. గివ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ వర్క్ అప్ టు డేట్. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈ ఫైల్లో ఈ రోజు వరకు కావాల్సిన సమాచారం అంతా ఉంది. ఈ ఫైల్లో ఈ రోజు వరకు కావాల్సిన సమాచారం అంతా ఉంది అంటే దిస్ ఫైల్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్. దిస్ ఫైల్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్. నెక్స్ట్ వన్, పురాతనమైన. పురాతనమైన అంటే అవుట్ ఆఫ్ డేట్. అవుట్ ఆఫ్ డేట్ ఈ ఫ్రేజ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా పాస్పోర్ట్ గడువు ముగిసింది. నా పాస్పోర్ట్ గడువు ముగిసింది అంటే మై పాస్పోర్ట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్. మై పాస్పోర్ట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆ టీవీ చాలా పాతదిగా కనిపిస్తుంది. ఆ టీవీ చాలా పాతదిగా కనిపిస్తుంది అంటే ద టీవీ లుక్స్ సో అవుట్ ఆఫ్ డేట్. ద టీవీ లుక్స్ సో అవుట్ ఆఫ్ డేట్. నెక్స్ట్ వన్, నిరాశ. నిరాశ అంటే అవుట్ ఆఫ్ స్పిరిట్స్. అవుట్ ఆఫ్ స్పిరిట్స్ ఈ ఫ్రేజ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని వైఫల్యం కారణంగా అతను ఈ రోజు నిరాశగా ఉన్నాడు. అతని వైఫల్యం కారణంగా అతను ఈ రోజు నిరాశగా ఉన్నాడు అంటే he is out of spirits today because of his failure. He is out of spirits today because of his failure. See the next example. అతన్ని చూస్తుంటే నిరాశగా ఉన్నాడనిపిస్తుంది. అతన్ని చూస్తుంటే నిరాశగా ఉన్నాడనిపిస్తుంది అంటే he seems to be out of spirits. He seems to be out of spirits. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.